ప్రేమిస్తున్నామో ఆ భగవంతుని యొక్క దివ్య పరిపూర్ణ అనుగ్రహం ఉంటేనే తప్ప ఆయన్ని ప్రేమించవలసిన రీతిలో ప్రేమించలేము మనం. పాముల గురించి మేనబాబా తెలియజేసి ఈ బ్రహ్మ మార్గం అత్యుత్తమైనటువంటి మార్గంగా తెలియజేస్తారు మేనబాబా. ఇది ఈ బ్రహ్మను దైవం అనుగ్రహిస్తాడు. దైవం ఇచ్చేదే ప్రేమ. అది దైవీ ప్రేమ అవుతుంది. ఆ దైవీ ప్రేమ మనలో అంతరించినప్పుడు, మనలో వ్యక్తమైనప్పుడు అది తదితరులందరికీ కూడా పంచిపెట్టడానికి అవకాశం ఉంటుంది అని తెలియజేస్తూ, ఈ ప్రేమ ఎక్కడి నుండో రాదు, ఎక్కడి నుండో బయట నుంచి వచ్చేటువంటిది కాదు. ఈ ప్రేమ నీ నుండే, నీలో ఉండే అది వ్యక్తమవుతుంది. అది మీకు తెలియబడేంత వరకు కూడా ఈ ప్రేమ కోసము నీవు ఎన్నెన్నో ఫోన్ చేస్తూ ఉంటావు, ఎక్కడికెక్కడికో తిరుగుతూ ఉంటావు. ఈ ప్రేమ ఎక్కడుందో తెలుసుకోవడం కోసము చివరకు ఆ ప్రేమ, ఆ దైవ ప్రేమ నీలో ఉండేటువంటి దైవం నుండి వ్యక్తమయ్యేటువంటి ప్రేమగానే నీవు గుర్తించి నీవు సంప్రదించగలుగుతావు అని తెలియజేస్తారు మన బాబా. ఈ యొక్క ప్రవచనం అంత్యంలో దానికి ఒక చిన్న కథ కూడా చెప్తారు. ఎందుకంటే కస్తూరి మృగం యొక్క కథ. ఆ కస్తూరి మృగంలో ఒక సువాసన వ్యక్తమవుతూ ఉంటుంది. అది ఏదో సందర్భంలో దానికి ఆ వాసన తగిలింది ఆ కస్తూరి మృగానికి. ఇంత మధురమైనటువంటి వాసన ఎక్కడ వస్తుంది, అది తెలుసుకోవాలని ఎంతో కృషి చేస్తుంది. ఎక్కడికెక్కడికో తిరుగుతుంది. ఈ కొండలు, లోయలు అన్నీ తిరుగుతుంది, ఎక్కడి నుంచి వస్తుందని. కానీ తాను ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ వాసన తాను తెలియబడుతూనే ఉంటుంది. చివరికి తిరిగి 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 కొండ చివరి భాగానికి వెళ్ళిందట. వీళ్ళకి కాలు చేరి కిందపడింది. అంతే తిరిగి కూడా కాలు చేరి కిందపడేటప్పటికి ఇంక మరణ ఆసనమైంది. అటువంటి సందర్భంలో తాను తెలుసుకుందట. ఏమంటే ఇది ఎక్కడి నుంచో రావడం లేదు, నా నాటి నుండే ఈ వాసన వస్తుంది, ఇది నాలోనే ఉన్నది అని గుర్తించి ఆనంద పరవశంలో అది శ్వాస విడిచిపెట్టిందంట. అంటే అది మనం దైవం కోసం అన్వేషిస్తున్నాము. అన్వేషింపబడేటువంటి దైవం ఎక్కడో లేడు, మనలో ఉన్నాడు, మనలో అంతర్యామే ఉన్నాడు. అది గుర్తించినటువంటి క్షణంలో మన భౌతిక ఉపాధితోనూ, సూక్ష్మ ఉపాధితోనూ, భౌతిక ప్రపంచములతోనూ, సూక్ష్మ ప్రపంచములతోనూ, ఈ మానసిక ప్రపంచములతోనూ అన్ని సంబంధములు ముందరైపోతాయి. ఒక భగవంతుడితోనే ఐక్యతానికమైనటువంటిది వివరిస్తుంది. అందుచేత అత్యంత పర్యవసానంగా చెప్పబడినటువంటి ఈ ప్రేమ మనలోనే ఉన్నది. ఎందుకంటే ప్రేమింపబడే దైవం మనలోనే అంతర్యామి అయి ఉన్నాడు. అందుకని సాధన రూపంలో, సాధన తీరిక ఈ విధమైనటువంటి సాధన చేపట్టి నిర్వహించిన పర్యవసానము భగవంతుడి ఏదైనా ప్రేమ దగ్గర తీసుకెళ్ళిపోతుంది. భగవంతుడిని ప్రేమించడమే అత్యంత ఉత్కృష్టమైనటువంటి సాధన. ఆ ప్రేమ భగవంతుడు అనుసరించేటువంటి గుణముగా గుర్తించాలి. ఆ ప్రేమను మనకు అందించడం కోసమే ఈ యుగావతారుడైనటువంటి మెహబాబా అవతరించాడు. ఆ యొక్క సూది సీరపులో బాబా అంటున్నారు, ఆ యొక్క సూది సీరపులో ఇన్ యువర్ హార్ట్స్, మీ హృదయంలో, మీ హృదయ క్షేత్రములలో ఈ ప్రేమ బీజాలు నాటడం కోసమే నేను వచ్చాను, వ్యక్తమయ్యాను అని తెలియజేస్తున్నారు. అటువంటి ప్రేమైకుడైనటువంటి మెహర్ ప్రభువును మీరు పరిశీలిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. ఇంకా ప్రేమించండి. మీరు కోరుకునేంత వరకు కూడా ఆయన్ని ప్రేమించండి. ఆయన ప్రేమలో ఆయనతో ఒక్కటై తరించండి. ఆ ప్రేమకు మించినటువంటి సాధన లేదు.
ఉన్నటువంటిది ఈ దైవీ ప్రేమే. దైవం మీద ఆ పరిపూర్ణమైనటువంటి ప్రేమ యొక్క వ్యక్తీకరణలో నీ యొక్క నిజగమ్యాన్ని నీవు చేరగలుగుతావు. భగవద్ ఐక్యతానుభవాన్ని నీవు పొందగలుగుతావు. అందుచేత మెహర్ బాబాను ప్రేమించండి, ఇంకా ప్రేమించండి, ఇంకా ప్రేమించండి. జై బాబా. అవతార్ మే హే బాబా की जय, అవతార్ మే హే బాబా की जय, అవతార్ మే హే బాబా की जय. జై బాబా. మనం డిసెంబర్ నెలలో 21, 22 తేదీలలో మనం కలుసుకుంటాము. డిసెంబర్ నెలలో 21, 22 తేదీలలో మనం కలుసుకున్నాం. మీరు కష్టము ఇష్టము అనుకోకుండా ఈ ఆధ్యాత్మిక అనుభవానికి అవసరమైనటువంటి మెహర్ బాబా ఇచ్చినటువంటి సూచనలు కొన్ని పాటిస్తూ అభ్యాసం చేసుకోండి. మెహర్ బాబా వాంఛించినటువంటి రీతిలో అత్యంత సులభమైనటువంటి మార్గంగా చెప్పినటువంటి ధ్యాన మార్గము, చైతన్యం యొక్క ఎరుకను కొన్ని చైతన్యం స్వాధీనపరచుకోవడానికి అవసరంగా మన జీవితంలో దైవమైనటువంటి మెహర్ బాబా వారి యొక్క దివ్య నామస్మరణను అభ్యాసం చేసుకోండి. తద్వారా మనము వాంఛించినటువంటి ఆధ్యాత్మిక గమ్యము మనం చేరగలుగుతాం. అది మర్చిపోకండి. నిత్యము కూడా ఆచరించండి, ఆచరణలో పెట్టండి. తర్వాత ప్రతిరోజు రాత్రి 9 గంటల నుండి 9-15 నిమిషాలు, ఆ 15 నిమిషముల కాలము మార్చివ్వండి. నాపైనే మీ మనసు అంతా లగ్నపరుచుకొని మౌనంగా ఉండండి. అప్పుడు సద్గురు ఏమైనా తెలిస్తే ఆ అనుగ్రహం సంప్రాప్తం చేసుకోండి. జై బాబా. అవతార్ మే హే బాబా की जय, మెహర్ బాబాయ విద్మహే మౌనావతారాయ ధీమహి తన్నో బాబా ప్రచోదయాత్. ఓం మెహర్ బాబాయ విద్మహే మౌనావతారాయ ధీమహి తన్నో బాబా ప్రచోదయాత్. ఓం మెహర్ బాబాయ విద్మహే మౌనావతారాయ ధీమహి తన్నో బాబా ప్రచోదయాత్. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. మధ్యాహ్నం ఒక సత్యమైన అంతరాత్మను రాము ఆలంక తెలియదు గురుదేవుల యొక్క దివ్య ప్రవచన. ఉదయం మాట్లాడని వాస్తవికారంటే మాట్లాడతారని కోరుతున్నాను. ఎవరన్నారా? వెంకటేశ్వర గారు మెహర్ బాబా ఎందుకంటే మనం 4 గంటలు కనుక్కున్నాం కాబట్టి ఇంకా 2 ఉంది. నాగేశ్వరరావు సార్, నాగేశ్వరరావు గారు మాట్లాడతారా? గురుదేవులు ఈ మనకి కొత్తగా 31 వాల్యూమ్ వచ్చింది. అందులో ఒక మంచి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చెప్పారు. ప్రాక్టికల్ వే ఎలాగ మనం మెహర్ బాబా వారిని మనం అందరం ప్రేమిస్తున్నాం. ఆయన అంటే మనందరికీ విశ్వాసం ఉంది. మెహర్ బాబా ఆయనే భగవంతుడు. భగవంతుడిని మనందరం మనకు తెలిసిన రీతిలో
విశ్వసిస్తున్నాం. నార్మల్గా ఇప్పుడు గురుదేవుడు ఏమంటారంటే, మీరు భగవంతుని నిజంగా విశ్వసించి ఆయన విశ్వసించిన విధంగా మీరు మీ జీవితంలో జీవించుతున్నట్లయితే మీరు ఏమి కోరితే జరుగుతుంది మీ లైఫ్లో. మీరు ఏది వాంఛిస్తే అది ఆటోమేటిక్గా సఫలీకృతం అవుతుంది. కానీ మనం అందరం చాలా కోరికలు కోరుతూ ఉంటున్నాం. ఆ కోరికలు చాలా కొన్ని తీరుతున్నాయి, కొన్ని తీర్చలేదు. అంటే కామన్గా చెప్తున్నారు, అంటే భగవంతుని ప్రేమించే వాళ్ళు చాలామంది విశ్వసిస్తూ ఉన్నారు. కానీ ఆ విశ్వాసం ఎలాగ ఉండాలంటే మన స్వభావంగా మారిపోవాలంటే. స్వభావం అంటే ఎలాగంటే, ఎగ్జాంపుల్గా చెప్తారు. ఇప్పుడు భగవంతుడు అంటే ఎవరు? ఆయన సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు. అది ఆయన యొక్క క్వాలిటీ, ఆయన యొక్క విశేషం. భగవంతుడు సర్వాంతర్యామి, సర్వవ్యాపి అన్నప్పుడు మనం జీవించే జీవితంలో ఆ విధంగా మనం మన జీవితంలో జీవించాలన్నా అది నిజమైన మనం విశ్వసించడానికి. ఆ విధంగా విశ్వసించినట్లయితే మీరు మీ జీవితంలో నిజంగా భగవంతుని ప్రేమించే విధంగా ప్రేమించినట్లుగా అవుతుంది అని గురుదేవుడు తెలియజేస్తారు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు గురుదేవుడు. మెహర్ బాబా మన లాడ్చినట్లో కూడా ఉంటుంది. అమెరికాలో ఒక ఆయన ఉంటారు, మైండ్ అని చెప్పి. ఆయన 1968-69 ఆ టైంలో ఆయన స్టూడెంట్ అన్నమాట, చదువుకుంటూ ఉండేవాడు అమెరికాలో. ఆయన నార్మల్గా క్రిస్టియన్. వాళ్ళ ఇంట్లో మామూలుగా వీలుంటే చర్చికి వెళ్ళేవాళ్ళు, లేకపోతే మామూలుగానే ఆ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ అలా ఉండేవారు. అంటే భగవంతుడు అంటే ఇదంటే ఒక ప్రత్యేకమైన ఇదేమి లేదు, ఒక ఇంట్రెస్ట్ కానీ ఆధ్యాత్మికంగా ఒక మార్గంలో ఇలా పురోగమించాలి వెళ్ళాలని కానీ ఏమీ లేదు. అయినప్పటికీ ఆ విధంగా జీవిస్తూ అతను కాలేజీలో చదువుకుంటుంటారు. ఆ సంవత్సరం ఒకరోజు కాలేజీకి వెళ్ళినప్పుడు కాలేజీలో ఈ మ్యాథమెటిక్స్ సంబంధించిన ఒక ప్రాబ్లం చెప్తారు. కాలేజీ చెప్తే దానికి అర్థం కాదు. ఏంటి ప్రాబ్లం, ఎంత ఆలోచించినా తెలియట్లేదు అని చెప్తే ఆయన కాలేజీలో ఉన్న ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తారు. ఆ ప్రొఫెసరు చెప్తారు, ఇలాగా దీనికి సంబంధించి ఇలాగా సొల్యూషన్ ఇలాగ అర్థం చేసుకోవాలి అని ఆయన చెప్పినా కూడా ఆయనకేం అర్థం కాదు. ఏమిటి సమస్య ఇక్కడ ఇదిగా ఉంటుందో నాకు ఎంత ఆలోచించినా దీనికి సంబంధించి అర్థం కావట్లేదు. ఏమిటి అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి దాని గురించి అలా ఆలోచిస్తూ ఉంటాను. ఏంటి ఈ సమస్య, ఎందుకు అర్థం కాదు. ఆలోచించి సాయంత్రం భోజనం కూడా చేయడం అలాగే ఆలోచిస్తూ ఉంటాడు. అలా మిడ్ నైట్ అయిపోతుంది. మిడ్ నైట్ అయిన తర్వాత సడన్గా అతనికి ఒక లైట్ లాగా, ఫ్లాష్ లాగా ఆ ప్రాబ్లంకి సంబంధించిన సొల్యూషన్ అంతా వెంటనే అలాగా లోపల నుంచి ఇంటర్నల్గా అంతా తెలియబడుతుంది. క్లారిటీ వచ్చారు, ఇది ప్రాబ్లం, ఇలా సొల్యూషన్ అని చెప్పి అతనికి లోపల అంతర్యంలో నుండి అతనికి ఇదంతా కూడా తెలియబడేసరికి అతను షాక్ అయిపోతాడు. అసలు ఏమిటి ఇది, ఎలాగా ఇప్పటి వరకు నాకు అర్థం కావట్లేదు, 2-3 రోజులు ఇదే సమస్యతో అటు ఇటు తిరుగుతున్నాను, ఆలోచిస్తున్నాను. లోపల నుంచి అసలు ఎలాగొచ్చింది, ఎవరు ఆ విధంగా నాకు సహాయం చేస్తారు, అది తెలుసుకోవాలి అని ఒక దాని మీద అలాగా గందరగోళంగా ఆలోచిస్తూ అనేక ఈ స్పిరిచువల్కి సంబంధించిన సెంటర్స్ ఉంటుంది. జన్ బుద్ధిజం అనే ఒక సెంటర్ ఉంటుంది, అక్కడికి వెళ్తారు. వెళ్ళి ఇలాగా నాకు ఇంతవరకు చాలా సమస్య ఉంది, అది అంతర్నీతంగా లోపల నుంచే నాకు దానికి సమాధానం వచ్చింది, అది ఎలాగ వచ్చింది
మీ ఈ సాంప్రదాయంలో దీనికి సంబంధించి ఏమైనా చెప్పగలరా అంటే వాళ్ళు మంచి విధంగా చెప్తారు. చెప్తే అతనికి అది సాటిస్ఫై అవ్వదు. తర్వాత టావోయిజం అనేటటువంటి ఇంకో స్పిరిచువల్ సెంటర్ ఉంటుంది, దానికి వాళ్ళు వాళ్ళ పద్ధతిలో చెప్తారు, అయినా ఆయన సాటిస్ఫై అవ్వదు. తర్వాత యోగా వేదాంత అనే మన హిందూ సాంప్రదాయ సంబంధంతో అది ఉంటుందన్నమాట, దానికి వెళ్తారు. అక్కడ కూడా ఆయన చెప్పింది ఆయన సాటిస్ఫై. తర్వాత ట్రాన్స్జెండల్ మెడిటేషన్ అని, అసలు మెడిటేషన్ మొత్తానికి మూలానికి తీసుకెళ్తున్నది చెప్తారు. ఆ మెడిటేషన్ అక్కడికి వెళ్తారు. వాళ్ళు చెప్పింది కూడా ఆయనకేమంత ఇష్టపడతారు, అది సాటిస్ఫై అవుతుంది. ఇక లాభం లేదని చెప్పి ఇంకో హిప్సీ అని ఒక మెడిటేషన్ ప్రాసెస్ అప్పుడు చాలా బాగా పాపులర్ ఉండేది, 1970, 60 అప్పుడు. ఆ ప్రాసెస్ ఏమిటి అని అంటే, మీరు బాహ్యంగా ఉన్న ఇవన్నిటిని కూడా మీరు మర్చిపోయినట్లయితే మీ అంతర్నీతంగా ఉన్నది మీకు జాగృతం అవుతుంది అని వాళ్ళు చెప్తారు. దాన్ని చెప్పి మరి దానికి ప్రాసెస్ ఏమిటి అని అంటే, ఈ బాహ్యంగా ఉన్న వాటిని అన్నిటిని కూడా మనం మర్చిపోవాలి. అంటే ఈ శరీర ప్రాణ మనసులకి సంబంధించి మర్చిపోవాలంటే వాళ్ళు ఏం చెప్తారంటే, మందులు తీసుకోవాలి, మస్తు మందులు. అలాగే ఈ డ్రగ్స్, అలాగే విచ్చలవిడి వ్యవహారం, ఇవన్నీ చేసి బాహ్యంగా మర్చిపోవాలి. తద్వారా లోపల ఉన్న అంతర్నీతమైన స్థితి జాగృతం అవుతుంది అనేది వాళ్ళ ఇదన్నమాట పాలు. అందులో జాయిన్ అవుతుంది. వాళ్ళు న్యూయార్క్ నుండి ఇంకో సిటీకి, లాస్ ఏంజల్స్ ఏదో ప్రయాణం, ఇక్కడికి వీళ్ళందరూ గ్రూప్ ఒక పెద్ద కారు పెట్టుకుని ప్రయాణం చేస్తూ వెళ్తారు. ఆ వెళ్తున్న క్రమంలో అక్కడ ఆ సిటీలో ఏంటంటే ఒక పెద్ద ఎగ్జిబిషన్ లాంటిది జరుగుతుంది. అందులో అన్ని స్టాల్స్ ఉంటాయి, అన్ని రకాల స్పిరిచువల్కి సంబంధించి మిగిలిన వ్యవహారాలు. అందులో వాళ్ళందరినీ వీళ్ళందరూ ఎగతాళి చేస్తూ అలాగే ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే మొత్తం మందులు ఏమైనా తీసుకుని ఉంటారన్నమాట. ఈయన వాళ్ళతో తిరుగుతూ ఉంటాడు మంచిగా. సో అలా తిరుగుతూ ఉండగా అక్కడ మెహర్ బాబాకి సంబంధించిన స్టాల్ కూడా ఉంటాడు. మెహర్ బాబా పెద్ద ఫోటో పెట్టి కింద ఒక లైన్ దాకా, డోంట్ వర్రీ ఐ విల్ హెల్ప్ యూ అని కింద కొటేషన్. ఇక్కడ అన్నీ చూసుకుంటూ అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చేసి అది చదువుతాడు. అలా డోంట్ వర్రీ ఐ విల్ హెల్ప్ యూ అనగానే ఇప్పుడు ఒక డ్యాన్స్ లాగా దాని మీద ఫోకస్ ఇంట్రెస్ట్ అయిపోతుంది. వెంటనే అక్కడ ఒక థాట్ వస్తుంది, దీని ఏదో లాభం లేదు, దీని గురించి తెలుసుకోవాలి, అవి హెల్ప్ అంటున్నాడు అనే ఉద్దేశంతో ఆయన ఏం చేస్తారంటే ఆ గ్రూప్ నుంచి సైడ్ అయిపోతారు. ఆ గ్రూప్ అనేది వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఏంటి ఈ మెహర్ బాబా ఈ డోంట్ వర్రీ అని చెప్పి ఆయన చెప్పి ఆ స్టాళ్ళతో కొంత చేసి మాట్లాడి తర్వాత అతనికి అక్కడ నుంచి వెంటనే ఇంటికి వెళ్ళాలి అనేటువంటి ఒక థాట్ వస్తుంది. అప్పటివరకు తల్లిదండ్రులు వీళ్ళందరూ కాలేజీ మానేసి తిరుగుతున్నాడు. వెంటనే ఇంటి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి తల్లిదండ్రులు చెప్తాడు, ఇలాగ నాలో ఏదో లోపల అంతర్యంలో ఏదో తెలుసుకోవాలనే ఒక రకమైన ఇది జరుగుతుంది, ఈ బయట ఎవరినని తెలియజేయట్లేదు అని చెప్తాడన్నమాట. అమ్మ ఇవన్నీ కాదు, నువ్వు ప్రస్తుతం చదువుకునే టైము, ఈరోజు కాలేజీకి వెళ్ళు అని చెప్పి నెక్స్ట్ డే నుంచి నువ్వు కాలేజీకి వెళ్తున్నావు. కాలేజీకి వెళ్ళినప్పుడు కాలేజీలో చదువుకుంటూ ఉంటుంది. చదువుకుంటూ ఒక రెఫరెన్స్ కావాలని లైబ్రరీకి వెళ్తాడు. లైబ్రరీలో ఒక బాగా నలిగిపోయిన బుక్ ఒకటి కనపడుతుంది. ఏంటని తీస్తే అది స్టే విత్ గాడ్, దానికి బాబాజీ అని మెహర్ బాబాకి సంబంధించి రాసింది ఆ బుక్ అన్నమాట. అది చేస్తాడు. గాడ్ అనేసరికి వెంటనే ఆ ఎగ్జిబిషన్లో తీశాడు కదా, డోంట్ వర్రీ ఐ విల్ హెల్ప్ యూ, అది కనిపిస్తుంది అన్నమాట. వెంటనే అక్కడికి థాట్ వచ్చేస్తాను, అలా కనెక్ట్ అవుతాను.
ఆ విధంగా ఆ బుక్ తీసుకెళ్తారు ఇంట్లోని. అతను వేరే బుక్ కోసం వెళ్ళాడు, అది రెఫరెన్స్ చదువుతున్నాను. కానీ ఈ బుక్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయి మొత్తం చదువుతాడండి. ఆల్రెడీ మెహర్ బాబా అక్కడ కార్లో చూశాడు కదా, ఆయనకు సంబంధించి ఏమిటి అంటే ఆయన గురించి ఈ ఫ్రాన్సిస్ బాబాజీ ఏం చేస్తారంటే ఆ స్టేజ్ గాడ్ను మన హిందూ సాంప్రదాయం పురాణాలతో కంపేర్ చేస్తూ మెహర్ బాబాకి సంబంధించిన ఆ దివ్యత్వ స్థితిని రాస్తారనమాట. ఒక వేలు సిస్టమాటిక్ వే. దీనికి ఏంటంటే ఇదంతా వేరే ఏదో చెప్పారైనా వేరే సాంప్రదాయం నుంచి ఆయన తెలియదు కదా, మన హిందూ సాంప్రదాయాన్ని కంపేర్ చేస్తున్నారు రాష్ట్రం. మెహర్ బాబాకి సంబంధించి మాత్రమే ఆయన ఒక బుక్లో ఇవన్నీ రాసుకుంటాడు అనమాట. బాబా గురించి ఏం చెప్తాడు ఇవన్నీ వరసనే రాసుకుని ఆ బుక్ పక్కన పెట్టి ఇవన్నీ చదువుకుంటూ అలాగ ఆలోచిస్తూ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ ఇంట్లో ఉంటాడు. అన్నప్పుడు నైట్ అలాగ ఆలోచిస్తే నిద్రపోతాడు. నిద్రపోగానే అక్కడ తలుపు కొట్టినట్టు దిగి వస్తాను. సో అన్న నిద్రలోంచి లేచి తలుపు కొట్టి మే కమ్మిన్ అని మెహర్ బాబా అన్నమాట. నేను రావచ్చు అని అడుగుతారు. ఎందుకంటే భారంలో ఎవరైనా అడిగి వెళ్ళాలి అనేది ఆ పద్ధతి అన్నమాట. వాళ్ళు బాబాని అయితే వెంటనే రమ్మంటారు. అయితే రమ్మంటే బాబా వచ్చి కుర్చీలో కూర్చుంటారు. ఏంటి నువ్వు ఆలోచిస్తున్నావు అని చెప్పి, నేను ఆల్రెడీ నువ్వు సతమతం అవుతున్నావు అని చెప్పి నీలో ఆ ప్రాబ్లంకి సంబంధించిన సొల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని ఇంటర్నల్గా ఉన్నటువంటి అంతర్యామిగా ఉన్న నేనే నీకు ఆ జ్ఞానాన్ని అనుగ్రహించాను, ఇంకెందుకు నువ్వు వదిలి అవుతున్నావు అంటారు. ఓహో అలాగా, అయితే నేను ఇప్పుడు అసలు ఎలాగ నాకు అది లోపల నుంచి వ్యక్తమైందో తెలియట్లేదు, అందుకోసమే నీ బుక్కి చదివాను స్టే విత్ గాడ్ ఈ మధ్య. అది దాంట్లో నీకు నీ గురించి చాలా విపులంగా రాశారు, అందులో అసలు ఏంటి నీ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పి అంటారు. అయితే నువ్వు నా గురించి తెలుసుకోవటం సాధ్యం కాదు, కానీ నువ్వు నన్ను ప్రేమించు అంట. నువ్వు ప్రేమించడానికి ప్రేమించు అని కూడా ప్రేమించడానికి ప్రయత్నించు అని చెప్పి చెప్తాను బాబా. అది ఎప్పుడు 1970లో బాబా 1969లో బాడీ డ్రాప్. ఈ ఇన్సిడెంట్ ఆయన అలాగని నాకు వేరే పని ఉంది నేను బయలుదేరుతున్నానని చెప్పి నన్ను ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకో నేను వెళ్తున్నాను అని చెప్పి బాబా వెళ్తాను. నేను కలిపేసి పడుకుంటాడు అనమాట. మళ్ళీ తెల్లారిన తర్వాత నాకు డౌట్ వస్తుంది, రాత్రి వచ్చింది స్వప్నమా లేక నిజంగా వచ్చారా, ఇదంతా క్లారిటీగానే ఉంటుంది. ఏం చెప్పారో ఏంటి, ఇలాగా నన్ను ప్రేమించాను, ఎలాగా నన్ను ఎలా ప్రేమించాను అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ ఉంటే ఒక ఆయన వచ్చి మళ్ళీ ఏదైనా కలిపి కొట్టి నేను లోపలికి రావచ్చు అని అడుగుతాను. సరే అన్న వచ్చి కూర్చుంటారు. వచ్చి ఆయన ఏం చెప్తారంటే ఇలా నేను మెహర్ బాబా ప్రేమికుని, మెహర్ బాబా గురించి ఇక్కడ అడిగాను, బయట ప్రేమికులు ఎవరు ఉన్నారంటే ఒక ఆయన చెప్పారు, ఇక్కడ మీరు అడ్రస్ ఇచ్చారో నేను వచ్చాను. వచ్చానంటే ఓకే రాండి అని చెప్పి కూర్చోబెట్టి మెహర్ బాబా గురించి అనేక విషయాలు ఆయన చెప్తారు. వచ్చిన వ్యక్తి ఆయన ఏంటంటే ఇలాగన్నీ చెప్తూ బాబా ఇలాగా మెహరాబాద్లో 69లో బాడీ డ్రాప్ చేశారు, ఆయన అక్కడ సమాధి ఉంది, ఆయన గురించి ఇలా మొత్తం చెప్తారు. మనం ఎలా చెప్తాం బాబాని కావాలంటే అలాగన్నీ చెప్తారు. చెప్పిన తర్వాత నాకు ఇలాగ నిన్న నాకు ఒక ఇదేంటి, రాత్రి ఆయన వచ్చారు బాబా నా దగ్గరికి, నాకు అన్నీ మాట్లాడిన తర్వాత నన్ను ప్రేమించమంటున్నారు, అది ప్రేమించమంటే ఏంటో నాకు అర్థం కావట్లేదు, మీరు ఏమైనా చెప్తారా అని చెప్పి ఆయన అడుగుతారు. ప్రేమించటం మెహర్ బాబాని నేను ప్రేమించమన్నారు అంటే నిన్ను నీవు ప్రేమించుకోలేవా అని ఆయన వెళ్ళిపోతాడు. ఆ మాట చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయే ముందు ఆయన అడుగుతాను అనమాట, అసలు మీరు ఎలా వచ్చారు ఇక్కడికి, నా దగ్గరికి నేను ఇక్కడ ఉన్నానని మీకు తెలియదు కదా అంటే, ఆ వ్యక్తి అంట నార్మల్గా ఎక్కడికి వెళ్ళినా సరే బస్సులో న్యూయార్క్ నుంచి వస్తాడనమాట. సిటీకి వచ్చి బస్సు దగ్గర ఫస్ట్ ఎవరైతే కనబడుతున్నారో ఎదురవుతున్నారో వాళ్ళకి అడుగుతాడంట, మెహర్ బాబా ప్రేమికులు ఇక్కడ ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళతో నేను మాట్లాడతాను కొంతసేపు అని చెప్పి అలాగ అడుగుతాడంట.
అడిగినప్పుడు ఎవరంటే ఈ మైకేల్కి సంబంధించిన ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ కనిపిస్తాడు ఫస్ట్ దిగ్గా. ఆయన అడిగితే ఆయన చెప్పారు, ఒక ఆయన ఈ మధ్య మా ఫ్రెండ్ మెహబాబు అన్నాడు, ఏదో బుద్ధిగా అవుతున్నాడు మనం చెప్పాను, ఇది అడ్రస్ అని చెప్పి ఆయన అడ్రస్ ఇస్తే ఆయన వస్తారు. వచ్చిన తర్వాత ఇవన్నీ చెప్తారు. చెప్పినప్పుడు మెహబాబా చాలా క్లియర్గా చెప్తానమాట. ముందు వచ్చిన సందర్భం ఏం చెప్తారంటే, ఈ సమస్తంలో ఉన్నటువంటి జ్ఞానమును నేనే, ఈ అందరం ఆ స్త్రీలు పురుషులు ఈ మానవులందరూ కూడా ఏదైతే జ్ఞానం కలిగి ఉన్నారో ఆ జ్ఞానం అంతా నేనే ఉన్నాను. అదేవిధంగా జ్ఞానమే కదా అజ్ఞానం కూడా నేనే ఉన్నాను. కాబట్టి ఇవన్నిటికీ మూలము నేనే అని చెప్పి ఇవన్నీ చెప్తాడు మైకేల్. సో నేనే నేను అనుగ్రహించాను, కాబట్టి నువ్వు నేను చెప్పినట్టు యూ డోంట్ వర్రీ, నేను చెప్పినట్టు నన్ను ప్రేమించడానికి ప్రయత్నం చేయాలి. సో ఇవన్నీ ఇతనితో చెప్పి ఓహో ఇలాగొచ్చారా మీరు అని చెప్పి ఆయన వెళ్ళిపోతారు. అప్పుడు మైకేల్ ఇదంతా ఏంటంటే హౌ ఐ కమ్ టు మెహబాబా అని చెప్పి ఒక ఎస్ఏ రాస్తాడంట. అందులో ఇవన్నీ ఆయన కోట్ చేస్తాడన్నమాట. బాబా నన్ను ఏ విధంగా ఆయన పదిలోకి తెచ్చుకుని నన్ను అనుగ్రహించారు అని చెప్పి. ఎప్పుడైతే ఇందాక అన్నారు కదా ఆయన నన్ను ప్రేమించు అన్నప్పుడు మెహబాబా నిన్ను నువ్వు తెలుసుకోలేవా అని ఎప్పుడైతే ఆయన అన్నాడో ఆ వ్యక్తి, వచ్చిన వ్యక్తి, ఈయనకి వెంటనేనంట లోపల తన అంతర్యంలో తాను ఏదైతే నేనై ఉన్నాడు, ఇప్పటివరకు ప్రాతిభాషిక నేననే స్థితి ఉందో ఆ నిజమైన నేను అనేది ఆటోమేటిక్గా ఎవేకన్ అయిపోయింది. మెహబాబా వారి దివ్య అనుగ్రహంతో ఈ నేను అనేటటువంటి ఆత్మకు సంబంధించిన స్థితి ఆయనలో ఎవేకన్ అయిందని చెప్పారు. ఇప్పుడు మనం 31 వాల్యూంలో 93-94 పేజ్ని సింపుల్ అవుతారు అని కావచ్చు, అందులో మెన్షన్ చేశారు ఇవన్నీ. ఆ విధంగా ఆ నేను అని ఎప్పుడైతే వ్యక్తమైందో బాబాని ప్రేమించడం అంటే ఏంటో అప్పుడు తెలిసినట్టు. అంటే ఓహో బాబాని ఈ స్థితిలో నిజంగా నేను ప్రేమించగలను అని అన్ని ఆటోమేటిక్గా ఆ ఎవేకనింగ్ అనేది అతనిలో కలిగింది. సో కలిగి ఈ విధంగా తాను ఈ బాబా పరిధిలోకి వచ్చి నేను బాబా ప్రేమను నేను పొందుతున్నాను, బాబా యొక్క అనుగ్రహంతో నేను ఆయన ప్రేమించవలసిన విధంగా నేను ప్రేమిస్తున్నాను అని అందులో రాస్తాడు అని చెప్తూ గురుదేవులు మనకై చెప్తారన్నమాట. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీరందరూ బాబాని విశ్వసిస్తున్నారు కానీ ఆ విశ్వసించేటటువంటి ఆ స్థితి మీ స్వభావంగా మారాలంటున్నాను. తర్వాత ఎవరో క్వశ్చన్ వేశారు, కంటిన్యూషన్ స్వభావంగా మారడం ఏమిటి అని. అంటే గురుదేవులు చెప్తారు మెహబాబా లేక భగవంతుడు సర్వవ్యాపి, సర్వాంతర్యామి, సర్వజ్ఞ. అంటే ఏంటి, ఆయన అందరిలో ఉన్నాడు, అన్నీ చేస్తున్నాడు, ఆయనకి ఇచ్చి లేకుండా ఈ సృష్టిలో ఏది కాదు. కాబట్టి నీకు ఏది తారస్తంగా ఆయన ఇచ్చిగా నువ్వు స్వీకరించు. ఇప్పుడు మైకేల్ ఉన్నాడు, నార్మల్గా వేరే వాళ్ళు అయితే అమెరికా వేరే భావన కంటే కలిపి తీరంట, ఎవరిని వస్తానంటే అన్నం అయితే వెళ్ళిపో అంటారు. కానీ ఈయన ఏం చేస్తున్నాడు, ఎవరు వచ్చినా కలిపి తీసి రమ్మంటున్నాడు. అంటే భగవంతుని ఆ విధంగా ఆయన విశ్వసిస్తున్నాడు ఇంటర్నల్గా. దాంతో ఆయన భగవంతుడు ఎలా సహాయం చేశాడు మెహబాబా ఆ వ్యక్తికి, ఆ ఒక వ్యక్తిని బంధించి ఆయన ద్వారా అనుగ్రహాన్ని ఇచ్చేశాడు. ఆయన సద్గురువు లేకపోతే ఏ వ్యక్తి మనకు తెలియదు, లేకపోతే ఎలాగైనా భగవంతుడు అనుగ్రహించాలంటే ఆటోమేటిక్గా ఆయన యొక్క కృప. ఆ విధంగా నిన్ను నువ్వు ప్రేమించుకోవటమే బాబాను ప్రేమించినట్టు ఎప్పుడైతే ఆయన అన్నగానే ఆయనలో వ్యక్తం అవటం ఆ జాగృతం అయిపోయిందంట ఏదైతే నేను జరిగింది. ఆ విధంగా ఆ వ్యక్తి యొక్క నిజాయితీ, భగవంతుని వల్ల ఆ ఏకత్వ స్థితి, అందరిలో ఆయన భగవంతుని చూసే ఆ యొక్క స్థితి ఏదైతే ఉందో ఆయనకి ఏం కలిగించిందంటే ఆటోమేటిక్గా ఆయనలో భగవంతుని సంబంధించిన ప్రేమను మేల్కొల్పింది అని చెప్పి గురుదేవులకు చర్చన చేస్తారు. ఆ మేల్కొల్పే క్రమం అనేది ఎలా ఉండాలి అంటే మీరు ఎక్కడో ఈ ఆధ్యాత్మిక పురోగమించి ఏదో ప్లేన్స్ తర్వాత ఇంకా ముందుకు వెళ్ళిపోయి ఎక్కడో ఉంటాను అలా కాదన్నారు గురుదేవులు. మీరు ఇలాగే ఉంటారు వేకో అనుభవంలోనే మీరు జీవించే ఈ సాధారణమైనటువంటి జీవితంలోనే మీరు ఎలాగ జీవించాలి అంటే మీకు తారసపడే కష్టమైన, నష్టమైన, మంచైనా, చెడైనా ఇదంతా భగవంతుని ఇచ్చకు అనుగుణంగానే జరుగుతుంది. భగవంతుడే చేస్తున్నారు. రియాలిటీలో చేస్తున్నది భగవంతుడే కదా.
మా భగవంతుని మనం మెహర్ బాబా అని అంటున్నాము. ఇంకొకరు ఇంకో పేరుతో తీస్తారు, లేకపోతే ఏం పేరుతో తీసినప్పటికీ ఒకే ఒక్కడైన భగవంతుడే ఈ సమస్త సృష్టిని నిర్వహింపజేస్తున్నాడు. ఒకే ఒక్క భగవంతుడే ఈ సమస్తమును తానే ఉండి తానే ఇదంతా చేసుకుంటున్నాడు అనేది బాబా మనం తత్వపరంగా ఇన్ని మనం గమనించి అవగాహన చేసుకున్నాం. కానీ అది మన స్వభావంగా మారాలి. స్వభావం అంటే ఈ ప్రాక్టికల్ వేలో ఏది జరిగినప్పటికీ కూడా లైఫ్లో మనం జీవించే జీవితంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం డే టు డే మూమెంట్స్లో ప్రతి సందర్భంలోనూ కూడా ఇది మనకు తారసపడే ప్రతి స్థితి కూడా మెహర్ బాబా ఇచ్చకు అనుగుణంగానే జరుగుతుంది. మెహర్ బాబాయే చేస్తున్నారు, మెహర్ బాబాయే ఇవన్నిటి కారణం అనేటటువంటి ఒకే ఒక దృక్పథం ఆ స్వభావంగా అయిపోవాలి. ఓకే, ఆ విధంగా మీలో ఆ స్వభావంగా ఆ విధంగా మీలో ఏర్పడినట్లయితే మీరు బాబాని భగవంతుని ప్రేమించవలసిన విధంగా మీరు ప్రేమిస్తారు. అప్పుడు మీరు జీవించే జీవితం మామూలు జీవితం కాదు, బాబా ఇచ్చకు అనుగుణమైన జీవితం, దైవీకృతమైనటువంటి జీవితం. సో ఆ విధంగా మీ యొక్క స్వభావాన్ని అంటే మీ యొక్క విశ్వాసాన్ని స్వభావంగా మార్చుకోండి. సో ఆ విధంగా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చెప్పారండి, చాలా బాగుంది. నేను అలా రెఫర్ చేసినప్పుడు ఇది వచ్చింది. టైం ఉంటే ఇక్కడ మనం చెప్తున్నాం అనుకున్నాం. ఆ విధంగా దీనికి సంబంధించి వీడియోలు చేసిన ఒక ఎగ్జాంపుల్తో కూడినటువంటి ప్రాక్టికల్ మిస్టిసిజం అంటారు కదా, ఆ టైపుకి సంబంధించినటువంటి ఒక రియల్ ఎగ్జాంపుల్. మైకేల్ శ్యామ్ అని చెప్పి ఆయన మైకేల్ టైగర్ అని కూడా తీసుకున్నాక ఆయన న్యూయార్క్లో బాగా రావడం. తర్వాత ఆయన డీటెయిల్స్ అని ఆయన ఒక మెసేజ్ అందరూ తెలియజేస్తారు. బాగా అవుతుంది ఈ విషయం తెలుసుకుంటుంది. సో ఆ విధంగా మనమంతా కూడా ప్రాక్టికల్గా మెల్లమెల్లగా ఏంటంటే బాబాకి దగ్గర అవ్వాలి. బాబా మనకు మొదటి నుంచి చెప్తున్నారు. ఇప్పుడు ఈ ప్రవచనంలో కూడా మన మూర్తి గారు మంచి ధ్యానానికి సంబంధించిన ప్రవచనం చెప్పారు. అందులో గురుదేవులు మొదటి నుంచి చివరి వరకు నాకు అనిపించింది అంటే ప్రేమే చెప్తున్నారు. అంతసేపు కూడా భగవంతుడిని మీరు ప్రేమించండి, ఇంకా ప్రేమించండి. ఆ విధంగా మనము ఆయన్ను ప్రేమించవలసిన విధంగా ప్రేమించినట్లయితే ఆయన అనుగ్రహాన్ని పొందే అవకాశం ఉంది అంటున్నారు. సో ఇది నిజాయితీతో కూడిన జీవితం అంటున్నారు మధ్య. సో ఇదంతా కూడా గాడ్ ఈజ్ హానెస్టీ కాబట్టి మనం కూడా మెల్లమెల్లగా ఆయన యొక్క నిజాయితీని మనలో వ్యక్తం చేసుకుంటూ ఆయనే నా ద్వారా జీవిస్తున్నాడు అనేటటువంటి నిజమైన దృక్పథం మనం పెంపొందింపజేసుకుంటూ మనం జీవించినట్లయితే ముఖ్యంగా ఈ 2 సెంటర్లో ఏదైతే బాబా వాంఛిస్తున్నారో, గురుదేవులు వాంఛిస్తున్నారు, ఈ 2 సెంటర్ల ద్వారా గురుదేవుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 2 సెంటర్లో ఉన్న ఆయన శిష్యులందరూ బాబా వాంఛించినటువంటి దైవీయతమైన జీవితం జీవించాలి. ఊరికే వచ్చి ఇక్కడ ధ్యానాలు చేసుకుని లేకపోతే ఇలా ప్రోగ్రాములు చేసుకుని వెళ్ళిపోవటానికి కాదు. ఈ 2 సెంటర్లో అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉన్న సద్గురు ఏర్పాటు చేసింది. ఈ 2 సెంటర్ల ద్వారా మనందరం కూడా ఆయన యొక్క కృపను పొంది ధరించాలి. అది ముఖ్యంగా గురుదేవుల యొక్క దివ్య వాంఛ. సో ఆ వాంఛాన్ని మనము నిలబెట్టుకోవాలి అంటే మనం జీవించే జీవితమే దానికి ఒక ఎగ్జాంపుల్గా, ఒక దర్శనంగా ఉండాలి అనేది గురుదేవుల యొక్క దివ్య వాంఛ. అదే ఇంకా ఎవరైనా మాట్లాడతారా? ఇంకా 5 నిమిషాలు ఉంది అమ్మా.